చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి పాల్గొంటున్నటువంటి సభలకు జనం నుంచి పెద్దగా స్పందన ఉండట్లేదు. పైగా చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు పోయింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. సభా స్థలాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రాథమికంగా అరకాపల్లి, రాజమహేంద్రవరం, కడప, రాజంపేట, మరో చోట సభలు ఉంటాయని టీడీపీ చెబుతోంది. అదేవిధంగా వేదికలు ఖరారయ్యాక బీజేపీ పెద్దలతో సంప్రదించి తేదీలు ఖరారు చేస్తారు. మోడీ సభలు ఏమో కానీ కూటమి నేతల్లో మాత్రం టెన్షన్ స్టార్ట్ అయింది. చిలకలూరిపేటలో గత నెలలో పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే దీనికి కారణం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి పాల్గొంటున్న సభలకు జనం నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండట్లేదు. పైగా చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు మొత్తం పోయింది. ఈ సిచ్యువేషన్ లో 4 సభలకు, అది మండు టెండల్లో జనాన్ని తరలించడం తలకు మించిన భారమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంగారు పడిపోతున్నారట. కానీ మోడీ సభలన్నా పెట్టకపోతే జనం తమ పొత్తుకు మోడీ ఆశీర్వాదం లేదని అనుమానిస్తారేమోనంటూ మరొక వైపు ఆందోళన చెందుతున్నారు. అలాగని సభలు పెట్టించాక జనం రాకపోతే మోడీ ముందు మరొకసారి పరువు మొత్తం పోతుందని అటు బాబు, ఇటు పవన్ కళ్యాణ్ తెగ టెన్షన్ పడుతున్నారట. మరొక వైపు చూసుకుంటే కూటమిలో ఒక పార్టీ పోటీ చేసే చోట మిగిలిన 2 పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారానికి రావట్లేదు. వాళ్ళు పిలిస్తే వెళ్తామన్నట్లు వ్యవహరిస్తున్నారు. పిలిచిన పేరంటానికి వెళ్లినట్లు వెళ్లి రావడమే తప్ప మన కూటమి విజయం సాధించాలని కసి అక్కడ పోటీ చేయని 2 పార్టీల కార్యకర్తల్లోనూ కనిపించట్లేదన్నది ఎన్డీఏ అభ్యర్థుల ఆవేదన. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మోడీ లాంటి వ్యక్తి సభలకు 3 పార్టీల కార్యకర్తలను ఎలా లాక్కు రావాలని అటు బాబు, ఇటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధేశ్వరి కూడా మల్లగుల్లాలు పడిపోతున్నారు.